నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కుంభకోణానికి సంబంధించిన మూలాలు ఉత్తరాదిలో ఉన్నట్లుగా తేలింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ మరో డైరీ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది. ఆ మరో సంస్థ ఉత్తరాది నుంచి నెయ్యిని తెప్పించిన విషయం తాజాగా బయటకొచ్చింది. దీంతో ఏఆర్ డైరీ సంస్థ ఖచ్చితంగా కల్తీ నెయ్యే సరఫరా చేసింది అనడానికి మరో బలమైన ఆధారం బయటపడినట్లయింది. ఏఆర్ డైరీ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు కాబట్టి తిరుపతి జిల్లాలోని పునబాక వద్ద ఉన్న శ్రీ వైష్ణవి డైరీ నుంచి నెయ్యి కొని టీటీడీకి సప్లై చేసింది. అలాగని ఆ నెయ్యి వైష్ణవి డైరీ ఉత్పత్తి చేసిందా అంటే అది కాదు. ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలో ఉన్న బోలే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి వైష్ణవి డైరీ నెయ్యి కొని దాన్ని తిరుపతికి 500 కిలోమీటర్ల దూరంలోని ఏఆర్ డైరీకి సరఫరా చేసింది. అవే ట్యాంకర్లను ఏఆర్ డైరీ వేరే ఇన్వాయిస్లతో తిరుమలకు పంపింది. బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీలో కిలో నెయ్యిని 355కి కొని ఏఆర్ డైరీకి 318కి ఇచ్చింది. అదే నెయ్యిని అవే ట్యాంకర్లో ఏఆర్ డైరీ టీటీడీలోకి 319.80కి సరఫరా చేసింది. అంటే వైష్ణవి డైరీ ప్రతి కిలో నెయ్యికి 36.43 నష్టాన్ని భరిస్తూ ఏఆర్ డైరీకి అమ్మగా ఏఆర్ డైరీ కిలో కేవలం 1.23 లాభం వేసుకుని టీటీడీకి సరఫరా చేసింది. అయితే బోలేబాబా సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న విపిన్ జైన్, పోమిల్ జైన్లే వైష్ణవి డైరీ స్పెషాలిటీస్లోనూ డైరెక్టర్లుగా ఉన్నారు. వీరిద్దరూ 2024 జనవరి 18న వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా చేరారు. దీన్ని బట్టి ఈ నెయ్యి విషయంలో ఏ రేంజ్లో కథ నడిచిందో అర్థమవుతోంది. ఆ నెయ్యి ఏకంగా 3300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి 319 రూపాయల.20కి టీటీడీకి చేరింది అంటే ఎంత పెద్ద మాయ జరిగిందో అర్థమవుతోంది. అప్పటి టీటీడీ పాలక మండలి పెద్దలు కుమ్మక్కు కాకపోతే ఇంత భారీ స్కామ్ ఎలా సాధ్యమవుతుంది అనే అనుమానాలు ఉన్నాయి. ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టుల వేళ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆ డైరీ కార్యకలాపాలపై కూపీలాగింది. దీంతో ఈ విషయాలన్నీ బయటకొచ్చాయి. జూన్, జూలై నెలల్లో ఆ డైరీకి ఎక్కడి నుంచి ట్యాంకర్లు వెళ్ళాయి, వాటి ఇన్వాయిస్ నెంబర్లు, ఏ టోల్గేట్ల ద్వారా ట్యాంకర్లు ప్రయాణించాయి వంటి వివరాలన్నీ కూపీలాగారు. డైరీ సంస్థలన్నీ కలిసి మాఫియాగా చేరి అప్పటి టీటీడీ పాలక మండలితో కుమ్మక్కై శ్రీవారి ప్రసాదాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారనడానికి అన్ని ప్రూఫ్స్ బయటపడ్డాయి.